సాయిద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ వచ్చేసరికి 13 ఇయర్స్ తర్వాత క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది ఫైనల్కి. వీళ్ళ కెప్టెన్ ఎవరో తెలుసు కదా గాయస్, రజిత్ పట్టిదార్ అనమాట. ఫైనల్ వచ్చేసరికి రేపే అయితే ఉంది, అంటే డిసెంబర్ 15న ముంబై వర్సెస్ మధ్యప్రదేశ్ అయితే ఉండడం జరిగింది. మీరు ఏ టీం గెలుస్తారు అనుకుంటారో కింద కామెంట్లో కామెంట్ చేయండి గాయస్. నా ప్రకారం ముంబై గెలవచ్చేమో, మధ్యప్రదేశ్ గెలవచ్చేమో, ఎవరు చెప్పలేమన్నమాట. చాలా పెద్ద టీమ్స్ రెండు వచ్చేసరికి, అండ్ ఫుల్ ఫామ్లో అయితే ఉండడం జరిగింది రెండు టీమ్స్ వచ్చేసరికి. మీకేమంటుందో కింద కామెంట్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. వీసా ఆర్సీబీ తరపున దినేష్ కార్తిక్ గారు మాట్లాడుతూ, భువనేశ్వర్ కుమార్ ఇస్ ద బెస్ట్ T20 బౌలర్ ఆఫ్టర్ జస్ప్రీత్ బూమ్రా ఈవెన్ టుడే. బూమ్రా తర్వాత ఎవరైనా బౌలర్ ఉన్నారంటే T20 ఫార్మేట్లో అది భువనేశ్వర్ కుమార్ మాత్రమే, అందుకోసమే తనైతే టార్గెట్ చేసినాం అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పడం జరిగింది. బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఆర్సీబీ వచ్చేసరికి. ఈ సంవత్సరం కప్పు కొడుతున్నారని నేనైతే భావిస్తున్నాను. మీకే మనుషులు కింద కామెంట్లో కామెంట్ చేయండి. ప్రవీణ్ తాంబే ద లెజెండ్ ఎంట్రీ WPLలో. అది ఏంటంటే బౌలింగ్ కోచ్గా గుజరాత్ టైటన్స్కి 2025లో గుజరాత్ టీం తరఫున బౌలింగ్ కోచ్గా అయితే ఉండబోతున్నారు WPLలో. ఇది IPL అయితే కాదు, WPL అనమాట. ఆక్షన్ కూడా రేపే ఉంది కాబట్టి చూద్దాం తను అయితే ఎలా రిలీజ్ చేస్తాడు అనేది. గూగుల్లో ఎక్కువ సెర్చింగ్ చేసిన ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే క్రికెట్లో ఈ సంవత్సరం ఇండియాలో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా 4th పొజిషన్లో అయితే ఉన్నారు. ఫస్ట్ వినేష్ పొగట్ ఉన్నారులేండి. అది కాదు విషయం వచ్చేసరికి 2024లో జరిగిన హైయెస్ట్ సర్చింగ్ ఏదైనా మ్యాచ్ ఉందంటే అది వచ్చేసరికి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, ద మోస్ట్ సర్చ్డ్ ఇండియన్ 2024. అంటే ఎక్కువ సర్చింగ్ చేసిన మ్యాచ్ ఏదైనా ఉందంటే ఇండియా పాకిస్తాన్ కాదంట, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అంట గాయస్. న్యూస్ 24 వాళ్ళైతే అడగడం జరిగింది సురేష్ రైనా అని, అదేంటంటే విరాట్ కోహ్లీ IPL ట్రోఫీ ఎప్పుడు గెలుస్తారు అని. దానికి సమాధానం సురేష్ రైనా గారు చెబుతూ, విరాట్ కోహ్లీ విల్ విన్ ద IPL ట్రోఫీ ఇన్ 2025 IPL ట్రోఫీ గెలుస్తాడని చెప్పడం జరిగింది గాయస్. గెలుస్తారు, ఎందుకంటే చాలా బౌలింగ్ డెడ్లీయెస్ట్ బౌలింగ్ అయితే ఉంది ఈ సంవత్సరం వచ్చేసరికి. అండ్ బ్యాటింగ్ కూడా చాలానే బాగుంది, సాలిడ్గా టీం అయితే ఉంది కాబట్టి గెలవచ్చేమో. అండ్ ఇంకోటి, ఈ సల కప్ నామ్దే, మర్చిపోకండి.